వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ హేమ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? సండే వచ్చేసింది. సండే స్పెషల్ ఏమి వండుకున్నారు? నేనైతే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ రెగ్యులర్ ఇలా కాకుండా కొంచెం వెరైటీగా ఇవాళ అయితే ఎండు నెత్తళ్ళ కర్రీ, డ్రై ఫిష్ కర్రీ వండుతున్నానండి. వీటిని మెత్తళ్ళు అంటారు, మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే కనుక ఇవి కాకినాడ ఎర్ర నెత్తళ్ళు తెచ్చానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలండి. ఆగండి, ఇది చెప్తున్నాను ఏంటో అనుకుంటున్నారా? ముందుగా అసలు నెత్తల్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుందండి. తల, తోక, చక్కగా పొట్ట అంతా తీసేసుకొని 1-2 సార్లు చక్కగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి అలాగే ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత లైట్గా టమాటా అనేది వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఆఫ్టర్ దట్ ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ అనేది ఎప్పుడు ఉంటుందండి స్టోర్, అది వేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ సరిపడినంత కారం అయితే మీరు ఎంత తింటారో అంతే అనేది వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువగానే తింటాం. అలాగే నేను ఏదైతే కనుక క్లీన్ చేసుకుని ఉంచుకున్నానో వాటిని ఆయిల్లో లైట్గా వేపుకుంటానండి. వేపు పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు వాటిని ఈ కర్రీలో యాడ్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి కారం అంతా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు లైట్గా వాటర్ పోసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్, కల్లుప్పు అనేది వేస్తున్నాను. సో అలా కొంచెం హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు చక్కగా ఉడికించిన తర్వాత చూడండి, గ్రేవీగా గుజ్జుగా కర్రీ అనేది దగ్గరగా అయ్యి చాలా బాగుంటుంది. అదంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం రండి. అండ్ అలాగే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందామండి. దేనికి తింటాకండి, తినాలి, తినకపోతే టేస్ట్ చూడాలి కదా. సో నెత్తళ్ళ కర్రీతో పాటు ఇంకో కర్రీ కూడా చేశానండి, బెండకాయ పులుసు. సో కర్రీ ఇది 2 మిక్స్ అయిపోతాయని చెప్పి నేను సపరేట్గా ఒక చిన్న గిన్నెలో వేస్తున్నాను. బెండకాయ కర్రీలోకి నచ్చినట్టు కావాలి కదా, సో పకోడీ అనేది పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇంత హాట్ సమ్మర్లాగా ఉండే ఈ వేసవికాలంలో ఉండే రెయిన్ సీజన్లో కూడా చల్లటి బటర్ మిల్క్ అండి, బటర్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ తినిన తర్వాత లాస్ట్లో పొట్టలు అలా చల్లగా పడి ఉంటుందండి, వేద్దాం. సో ఫస్ట్ అయితే కనుక బెండకాయ పులుసుతో ట్రై చేస్తున్నాను. అండ్ అలాగే విత్ పకోడీతో నంచుకొని బెండకాయ పులుసు అయితే స్టార్టింగ్ అయితే కనుక నేను రైస్ని కొంచెం కంప్లీట్ చేశాను. రిమైనింగ్ కర్రీ అనేది అయితే కనుక నేను డ్రై ఫిష్ కర్రీతో టేస్ట్ చేస్తానండి. డ్రై ఫిష్ కర్రీ అయితే కనుక అసలు నిజంగా మిగతా ఈ డ్రై ఫిషెస్ చాలా ఉంటాయి కదా, బట్ ఇవైతే కనుక చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడన్నా తీసుకుంటే కనుక ఇవి తీసుకొని ట్రై చేసి వండుకొని తిని ఎలా చెప్పిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పొట్టానికి ఫుల్ అవుతుంది కదండి, లైట్గా చల్లగా చక్కగా బటర్ మిల్క్ అనేది పొట్టలో వేసామంటే అలా రిలాక్స్ అయ్యి సండే అనేది మన సండే కంప్లీట్ అయిపోతుంది. అవును, ఇంతకీ మీరేం తిన్నారు, మీరేం ప్రిపేర్ చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయొచ్చు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు కూడా కొంచెం బూస్టర్ అయినా ఉంటుంది. సో అలా ఈ సండే అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీ సండే కూడా కంప్లీట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్.